తూర్పుని చూస్తూ ఉండే శివలింగం వాయువు గాలి మీద అధిష్టానం కలిగి ఉంటాడు. మనకు ప్రతి శివాలయంలోనూ ఈ 5 ముఖాలు ఉంటాయి. శైవగమనంలో చెప్పబడినట్లుగా మనం తప్పకుండా శివాలయంలో ఏ దిక్కువైపు వెళితే ఆ శివలింగం పేరును స్మరించాలి. 5 ముఖాలు మనకు 5 ఫలితాలను కలుగజేస్తాయి. ఆ 5 ముఖాలలో నుండే సర్వృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహము అనగా మోక్షము ఇవ్వబడతాయి. అన్ని ముఖాలు పూజనీయమైనవి. అన్ని ముఖాలని మనం పూజించి తీరాల్సిందే. శివలింగం దక్షిణ వైపు చూస్తూ ఉంటే అటువంటి ముఖం దక్షిణామూర్తి స్వరూపం. మనకు శివాలయంలో దక్షిణంని చూస్తూ తప్పకుండా దక్షిణామూర్తి ఉండి తీరాలి. అసలు దక్షిణామూర్తి విగ్రహం లేకుండా శివాలయాలు కట్టకూడదు. శివలింగం దక్షిణానికి చూసే ముఖాన్ని దక్షిణామూర్తి స్వరూపంగా చూడమని చెప్తారు. ఆ ముఖాన్నే అఘోర ముఖం అంటారు. ఈ అఘోర ముఖం అగ్నిహోత్రానికి అంతటికీ అధిష్టానం అయి ఉంటుంది. ఈ సమస్త ప్రపంచాన్ని లయం చేసే స్వరూపమే ఈ అఘోరముఖం. ఈ అఘోరముఖమే సమస్త ప్రపంచాన్ని లయం చేసి మళ్ళీ మనకు జన్మను ఇస్తూ ఉంటారు. మనకు మృత్యువు పట్ల భయం పోగొట్టేది, మనకు జ్ఞానం ఇచ్చేది ఇదే. మీరు జాగ్రత్తగా గమనిస్తే చిన్నపిల్లలకు చదువు దగ్గర నుండి, సంపద ధనము దగ్గర నుండి, పెద్దలకు మోక్షము వరకు దక్షిణామూర్తి ఇవ్వలేని సంపద, విద్య లేనేలేదు. చదువుకు, సంపదకు, మోక్షముకు అధిష్టానం అయి ఉంటాడు. ప్రతిరోజు ఒక్క 2 నిమిషాలు దక్షిణామూర్తిని ధ్యానం చేస్తే మోక్షము కరతలామలకము వారి అంత్యమునందు సాక్షాత్తు ఈశ్వరుడే గుర్తుపెట్టుకుని మోక్షముని ప్రసాదిస్తాడు. ధ్యానం చేయడానికి అత్యంత మంగళకరమైన స్వరూపం, అందమైన స్వరూపం, శాంతమైన స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం.